అనే సినిమాలో సూపర్ క్యారెక్టర్ మీది, ఇప్పటికీ ఆడియన్స్ ఎవరు మర్చిపోలేదు. సో మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా కనిపిస్తున్నారు ప్లీజ్? ముఖ్యంగా నేను ఈ రోజున ఒక జోష్ రవిగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యానంటే కారణం ఎవరో మీకు తెలుసా? వన్ అండ్ ఓన్లీ నితిన్ గారి ఫ్యామిలీ. నేను 3 విషయాలు చెప్పాలి దీని గురించి. ఒకటి, సుధాకర్ రెడ్డి గారు, డాడీ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు నా లైఫ్లో. అండ్ నిఖితా రెడ్డి గారు, మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. గుండె చారు గల్లంతైంది, మీరు ఆ సినిమాలో నా క్యారెక్టర్ చూసి నన్ను చాలా మెచ్చుకున్నారు. చాలా మంచి గే స్పందన లభించింది నాకు. ఆర్టిస్ట్ అంటే ఏదైనా చెయ్యాలి అనేది నాకు ఆలీ గారు నేర్పారు, అది నమ్మి నేను చేశాను ఆ క్యారెక్టర్. ఆలీ అన్న నాకు ఎంతో సపోర్ట్ చేసి ఏ క్యారెక్టర్ చేసినా నన్ను అప్రిషియేట్ చేస్తారని, నన్నే కాదు యంగ్స్టర్స్ ఎవరినైనా. నేను గుండె జారి గల్లంతైంది చేసిన తర్వాత గే క్యారెక్టర్స్ 29 సినిమాలు వచ్చాయి నాకు, అన్ని గే క్యారెక్టర్సే. అరే ఏంట్రా బాబు, ఆర్టిస్ట్గా రకరకాల వేషాలు చేయాలని తపనతోనే కదా గే క్యారెక్టర్ చేశాను, మళ్ళీ గే క్యారెక్టర్స్ వస్తే ఎలాగా అనుకున్నా. ఆ సినిమాలన్నీ వదిలేసా. ఒకరోజు మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నితిన్ గారి ఫాదర్, రవి మనం స్పెయిన్ వెళ్తున్నాం అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదో మళ్ళీ ఏదో క్యారెక్టర్ వచ్చిందేమో అనుకుని నితిన్ గారితో రెండోసారి అవకాశం వచ్చినందుకు లోపల చాలా ఆనందపడ్డా. డాడీ క్యారెక్టర్ ఏంటని అడిగా, ఎక్కడో మూల డౌటు, గే అన్నారు ఆయన. కాదనుకున్నా మళ్ళీ చేశా, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన బ్యానర్ అది. నేను ఈ రోజున ఆర్టిస్ట్గా ఇలా ఉన్నానంటే కారణం నితిన్ గారి ఫ్యామిలీ. కాబట్టి నేను మళ్ళీ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. మీరు గుండె జారి గల్లంతైందులో ఎంత ఎంజాయ్ చేశారో దానికి డబల్ త్రిబుల్ దాని అమ్మ ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.